నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతమైంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల మీటింగ్లో చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి బాధ్యత కలెక్టర్లే తీసుకోవాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే ధాన్యం సకాలంలో కూడా దిగుమతి అవుతుందని కూడా వచ్చింది. కొన్ని రోజుల నుంచి కూడా జిల్లాలో ధాన్యం కొనుగోలులో విఫలమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమవుతుందని విమర్శలు రావడంతో కూడా మొత్తం నిన్న మీటింగ్లో చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఆ మిల్లర్ల వద్ద కూడా ధాన్యాన్ని దిగుమతి చేసుకునే విధంగా, ఎందుకంటే ప్రైవేటు ధాన్యం పెద్ద ఎత్తున వస్తుంది, ప్రైవేటు ధాన్యాన్ని కాదని ఒక 10 రోజులు హోల్డ్ చేయించి కేవలం ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చే సీఎంఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా ప్రణాళికలు చేసుకోవాలి. మరోవైపు లారీల కొరత ఉన్నా కానీ, హమాలీల కొరత ఉన్నా కానీ వెంటనే ఆ కొరతను కూడా తీర్చాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలని కూడా చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం నల్గొండ జిల్లాలో ఉదయం నుంచే, నిన్న ఎప్పుడైతే ఆ వ్యూ జరిగిందో ఉదయం నుంచే కూడా ఆ సివిల్ సప్లై అధికారులతో పాటు కూడా రెవెన్యూ అధికారులకు తోడుగా కూడా పోలీస్ యంత్రాంగం కూడా తోడైంది. అన్ని మిల్లుల వద్ద కూడా పోలీసులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు చూసినట్లయితే ఒక్కో మిల్లు వద్ద కూడా అన్లోడ్ కావడానికి కూడా లారీలు రోజుల తరబడి వేచి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4-5 రోజుల పాటు ఉన్నప్పటికీ కూడా అన్లోడ్ కానటువంటి పరిస్థితి కనిపించింది. కానీ నిన్నటి నుంచి కూడా చాలా సీరియస్గా స్పందించడంతో కూడా ఎక్కడికక్కడ మొత్తం వేగవంతం అవుతున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఇప్పటికే నల్గొండ జిల్లాలో 6,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇప్పటికే పూర్తిగా 4,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇక మిగిలింది 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. గతంతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో కూడా ధాన్యం వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా డిఫాల్ట్ మిల్లులు ఏవైతే ఉన్నాయో బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి మిల్లులు చాలా వరకు ఉండడంతో కూడా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి కూడా చాలా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు గోదాములు లేకపోతే ఆ ప్రైవేట్ గోదాములు కానీ ఫంక్షన్లు కానీ విరివిగా ఉపయోగించుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. నిన్న ఉదయం నుంచి కూడా మొత్తం చూస్తున్నాం. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ మిర్యాలగూడ మిల్లుల వద్ద ఉన్నారు. ఎక్కువగా మిర్యాలగూడ 66 మిల్లులు ఉన్నాయి. మిర్యాలగూడ మిల్లర్స్ మాత్రం చాలా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా వారు ప్రైవేటు ధాన్యాన్ని కూడా, సన్న బియ్యాన్ని కూడా ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. రైతుల నుంచి వచ్చేటటువంటి ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చేటటువంటి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటే కూడా చాలా, అలాంటివి కాకుండా ప్రైవేట్వి హోల్డ్లో పెట్టి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్తున్నారు. ఉదయం నుంచి చూస్తున్నాం ప్రతి మిల్లుల వద్ద కూడా ఒక పోలీస్ అధికారిని కూడా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో కూడా సివిల్ సప్లై అధికారులు చూస్తున్నారు.